తెలుగు భాషకు పట్టం కట్టి ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టాలని తెలుగు భాషా వికాస ఉద్యమ కడప జిల్లా అధ్యక్షులు ప్రముఖ సాహిత్యవేత్త విద్వాన్ డాక్టర్ గానుగపెంట హనుమంతరావు నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని కవయిత్రి మొల్ల స్మారక మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. తర్వాత మహా కవయిత్రి మెల్లమాంబ విగ్రహానికి పూలమాలలు అలంకరించారు. విద్వాన్ గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ 7 దశాబ్దాల క్రితమే తెలుగు భాషను సుసంపన్నం చేసిన కవయిత్రి మొల్లం సంఘ సంస్కర్త వీరబ్రహ్మం పద కవిత పితామహులు తాళ్లపాక అన్నమయ్య సుమతి శతకకర్త బద్దన ఆళ్ల చక్రవర్తి సిపి బ్రౌన్ తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క తదితరులు తెలుగు భాషను ఆరాధించారన్నారు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బుంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మనిస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెడున్. ఒక అన్యాయం, ఒక అధర్మం, ఒక అక్రమం జరుగుతూ ఉంటే సమర్థులైనటువంటి వాళ్ళు, దక్షులైన వాళ్ళు చూస్తూ ఉండడం మంచిది కాదంటారు. అట్లా ధర్మాన్ని కాపాడుతూ మరి ప్రజలను మంచిదారిలో నడిపిస్తూ అవినీతిని అంతం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి ఇది అభివృద్ధి పదంలో నడుపుతారని నేను ఒక సీనియర్ సిటిజన్గా భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా నేను ఆశిస్తున్నాను. ఇంకా బద్వేలు పట్టడం చూసుకుంటే బద్వేలు పట్టడంలో అనేక సమస్యలు పేరుకుపోయాయి. బద్వేలు చారిత్రకంగా, రాజకీయంగా, పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యత వహించినటువంటి పట్టణం. మరి అటువంటి బద్వేలు పట్టణం ఈనాడు సరైన రోడ్లు లేవు, సరైన త్రాగునీటి వసతి లేదు, మరి డ్రైనేజీ లేదు. ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమర్థులైన అధికారులు ఇవన్నీ కూడా చక్కబరచాల్సిన అవసరం ఉంది. అలాగే శాంతి భద్రతలు కూడా కాపాడవలసిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. ఇవన్నీ కూడా పాటిస్తూ ఏది ఏమైనా నూతన ప్రభుత్వం కొంతకాలం పాటు వారు సమయం తీసుకొని సమస్యలను అవగాహన చేసుకొని అన్ని కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది. మరి అట్లే కాకుండా బద్వేలు పట్టణంలో కూడా ఒక బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ఒకటి మేధావులతో, అఖిల పక్షాలతో, అందరితో ఏర్పాటు చేసి సమస్యల మీద కూడా నిరంతరము పోరాటం చేస్తే బాగుంటుంది. దానికి కూడా శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. మరి ఇటువంటి బద్వేలు పట్టణంలో ఎన్నికైన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇందుకు ప్రధాన కారణభూతుడైనటువంటి శ్రీయుతులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు, హార్దిక అభినందనలు ఏర్పాటు చేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. వారికి ముఖ్యంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1981లో అప్పటి ఆయన సినిమా ఆటోగ్రఫీ మంత్రి, తర్వాత పర్యాటక శాఖ మంత్రి. అప్పుడు నా నందలూరు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయనతో 81 నుంచి నాకు పరిచయం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం మరి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మనమంతా తెలుగు వాళ్ళం. మరి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగును ముఖ్యంగా కూడా ప్రాధాన్యత వహించాలి. అంతేకాకుండా ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని
పునరుద్ధరించాలని కోరుతున్నాను. తెలుగు అంటే మనకు మాతృభాష, అమ్మ భాష. అటువంటి తెలుగు భాషను మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో మన కడప జిల్లా తెలుగు భాషను సుసంపన్నం చేసినటువంటి జిల్లా. అష్టదిగ్గజ కవులు నలుగురు పుట్టిన జిల్లా మన కడప జిల్లా. అలాగే తెలుగు భాష కోసం కృషి చేసినటువంటి కవయిత్రి మొల్ల, అలాగే సుమశతకం రాసినటువంటి బద్దెన కవి, సంఘ సంస్కృత పోతులు వీరబ్రహ్మేంద్రుల వారు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య, తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క, ఇలాంటి మహానుభావులు పుట్టి మన జిల్లాను సుసంపన్నం చేశారు. అటువంటి తెలుగు భాషను ఈరోజు కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా యునెస్కో చేసిన సర్వేలో తెలుగు భాష ఇంకొక 25 ఏళ్ల కనుమరుగవుతుందని చెప్పారు. అటువంటి భాషను పునరుద్ధరించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష కోసం ఒక సమర్థుడైనటువంటి అధికార భాషా సంఘం సభ్యుడిని వేసి, అలాగే మంచి రాష్ట్ర సభ్యులను కూడా నియమించి, కడప జిల్లాలో ముఖ్యంగా దాదాపు కొన్ని దశాబ్దాలైంది తెలుగు భాషా కమిటీ లేక. మరి కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో తెలుగు భాషా కమిటీని కూడా నిర్వహించాలి. అంతేకాకుండా కడపోత్సవాలు ఎప్పుడో గతంలో చేశారు. మన భాష, మన సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా కడపోత్సవాలు కూడా నిర్వహించాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినట్లుగా ప్రపంచ తెలుగు మహాసభలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించవలసిన అవసరం ఉంది. మరి కవులను, కళాకారులను, మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించి మంచి పనులు చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా మరి ఈ నూతన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, నేను మారిన చంద్రబాబు నాయుడిని, గతాన్ని కాదు నాలో ఎంతో మార్పును చూస్తారని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆ మాటను నేను ఎంతో స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఓటు వేసిన వారు, ఓటు వేయని వారిని కూడా గద్దె మీద కూర్చున్న తర్వాత అందరినీ సమానంగా చూడాలి. రాగద్వేషాలకు అతీతంగా ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా నూతన పంథాలో ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా ధర్మో రక్షతి రక్షిత అన్నాడు.